అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి పెద్దలు చిరంజీవి రెడ్డి గారు, అనంతపురం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రోడ్లు ఎక్కడానికి, హిందూ సంస్థలు, హిందూ ధార్మిక సంస్థల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను మనం నిత్యము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి సిగ్గులేని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు తనకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం పట్ల సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాష్ట్రంలో నిత్యము ఏదో ఒక సైడు, ఏదో ఒక మూలన గుడుల మీద, హిందూ సంస్థల మీద, ధార్మిక సంస్థల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం పట్టుకుని ఛార్జ్ షీట్ వేటి కోర్టులో వేసిన పరిస్థితి లేదు. ఏమంటే మేము ప్రభుత్వంలో పట్టుకుంటున్నాం, తెలుగుదేశం వారు కుట్రపన్నుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు కుట్రపడుతుంటే ఈ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. మీకు చేత కాదా? మీకు చేత కాకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అప్పగించినట్లయితే 1 గంట లోపల ఈ హిందువులు దాడి చేస్తున్నటువంటి వారిని ఖచ్చితంగా పట్టుకొని శిక్షించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇంకొక వైపు రామతీర్థంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తామంటే అడ్డుకున్నటువంటి పరిస్థితి. తద్భిన్నంగా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి హిందూ వ్యతిరేక చర్యలకు అర్థం పడతా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో గుళ్ళు కూల్చారంటారు, అందుకని వాళ్ళను మూలన కూర్చోబెట్టారు. మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో హిందువుల పట్ల ఈ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని ఖచ్చితంగా ప్రజలను చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దెదించడానికి భారతీయ జనతా పార్టీ సర్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈ